పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కనగరాజ్తో సినిమా చేస్తారా అంటే కేబిఎన్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి ఒక కన్నడ బేస్డ్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఎవరు డూయింగ్ జననాయకన్. వాళ్ళ దగ్గర లోకేష్ గారి రైట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ గారి రైట్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వీ హ్యావ్ ద రైట్స్ ఆఫ్ లోకేష్ కనగరాజ్ గారు. సో వీళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ప్రపోజల్ నడుస్తుంది. అండ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో అది జరిగే ఛాన్సెస్ ఉన్నాయట. అట్లా అనుకున్నా కానీ ప్రస్తుతానికి లోకేష్ కనగరాజ్ హ్యాస్ టు డూ ఖైదీ 2. అది అవ్వట్లేదు అంటున్నారు, తెలియదు. ఐ థింక్ ఇట్ షుడ్ అది జరగాలి, ఎందుకంటే లైక్ బాగా పైసలు అది జరుగుతుంది, జరుగుతుంది కానీ వేరే విషయం, కానీ అదొకటి ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ టు డూ హరిహర వీరమల్లు 2, దే కాల్ ఇమోజీ 2, ఉస్తాద్ భగత్ సింగ్ నడుస్తుంది, అది రిలీజ్ అయిపోతుంది. దాని తర్వాత మన సురేందర్ రెడ్డి గారి మూవీ ఏదో ఉంటుందో అది నడుస్తుంది అంటున్నారు. ఇవే కాకుండా అనిల్ రావిపూడి తోటి కూడా దిల్ రాజు గారు ఒక మూవీ రెడీ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. అంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ మన మనశంకర్ వరప్రసాద్ గారి తర్వాత మేబీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమానే ఉండొచ్చు, ఏది మన రావిపూడితో. నేనేమంటా, లోకేష్ తోటి సినిమా వద్దు. ప్రభాస్ గారితో లోకేష్ మూవీ వచ్చిందంట, స్టోరీ ఏదో ఐడియా అయినారట, ప్రభాస్ గారు రిజెక్ట్ చేశారట. ఏడవండి అయ్యా ఇట్లా రిజెక్ట్ చేసిన పోయ్యా అని ఏడ్ చేయండి, వేరే విషయం. నేను కూడా చెప్తా, ఏం పర్లేదు, తప్పలేదు. లోకేష్ కనగరాజ్ తోటి సినిమా వద్దు. ఏంటి బ్రో అంత మాట అన్నావు అనుకోండి. తమిళ్ డైరెక్టర్స్ తోటి సినిమాలు వద్దు భయ్యా, హిందీ డైరెక్టర్స్ తోటి సినిమాలు వద్దు భయ్యా, వద్దు. మన వాళ్ళు మంచిగా చేస్తున్నారు, తీసేసుకోండి. అడ్వాన్స్ ఇచ్చిర్రు, డేట్స్ ఉన్నాయి, చేసుకుంటాను అనమాట. రైట్స్ అని వచ్చింది, సారీ అబౌట్ ఇట్. బట్ స్టిల్ ఎన్టీఆర్ నెల్సన్ ఏమో ప్రస్తుతానికి తెలియదు, ప్రస్తుతానికి ఏదో. ఇప్పుడు అట్లీ మూవీ ఉంది ఏమో, అట్లీ మీద నాకు డౌట్ ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం. తమిళ్ డైరెక్టర్స్ మన హీరోలను చూపించే విధానం డిఫరెంట్ ఉంటుంది. తమిళ్ కమర్షియల్ మూవీస్ ఒక రకంగా ఉంటున్నాయి, మన తెలుగు కమర్షియల్ మూవీస్ ఒక రకంగా ఉంటాయి. కన్నడ ఏమో తెలియదు, ఎందుకంటే వీ హ్యావ్ ప్రశాంత్ నీల్, హీస్ డూయింగ్ వెల్. వేరే డైరెక్టర్స్ ఎవరు చేయలేదు కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మలయాళం వాళ్ళ డైరెక్టర్స్ మన తెలుగులో ఇప్పటివరకు సరే ఎవరు చేయలేదు. మన మంజుమల్ బాయ్స్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారో, ఆయన పేరు మర్చిపోయారండి, ఆయన హీ ఆర్ సపోజ్ టు బి డూయింగ్ అ తెలుగు మూవీ విత్ మైత్రి మూవీ మేకర్స్. అది వచ్చిన తర్వాత మనకు ఐడియా వస్తుంది. లోకేష్ కనకరాజు అయినా శంకర్ వచ్చిన తమిళ్ పెట్టిన రాడు సరిపడా. అట్లా లింగుస్వామి ఎన్నిసార్లు వచ్చి పెట్టిండో, అట్లా నాకు ప్రస్తుతానికి ఎలాంటి నమ్మకం లేదు. లోకేష్ కనకరాజు ముఖ్యంగా నెల్సన్ కానీ అండ్ ఆల్సో మన లోకేష్ కనకరాజ్ కానీ ఆఫ్టర్ సీయింగ్ కూలీ వీళ్ళందరూ ఈ క్యామియో మేళాల పడి ఆగం పట్టించేస్తున్నారు. వి గాట్ దాట్ విత్ ఓజీ, చాలు అంతే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చి చేసేదైనా సేమ్ అదే హీరో వర్షిప్, సేమ్ అదే ఎలివేషన్లు అవే ఉంటాయి స్టోరీ. అట్లాంటి దానికోసం అక్కడి నుంచి తెప్పించుకొని ఏం చేసావు? ఇప్పుడు నేను ప్రతిదాని సలార్ తీసుకొస్తున్నాను అనుకోండి. సలార్లో నువ్వు ఎంత ఎలివేషన్స్ ఉన్నా కానీ దే క్రియేటెడ్ అ వరల్డ్ బ్రో. కాన్సార్ అంటో, ట్రైబ్స్ అంటో, గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్స్ ఒకటి జరుగుతూ ఉంటుంది. వీడిని వాడు చంపా, వీడి చంపా, అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని యూ క్రియేటెడ్ ఎలివేషన్స్. అట్లాంటిది ఏమైనా చేస్తున్నారా? లోకేష్ కనకరాజ్ అయినా మనం చేసిండా? లియోలో వాట్ యూ డూ ఆర్ ఎల్స్ విక్రమ్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదొకటి అనుకున్న తర్వాత ఖైదీ వాజ్ ఓకే, ఖైదీ వాజ్ గ్రేట్, ఖైదీ ఇంట్రెస్టింగ్, ఖైదీ వాజ్ గ్రేట్, అవరీ సూపర్. బట్ అవి స్టార్ డ్రివెన్ సినిమాలు కావు. కమల్ హాసన్ గారి ఆ రేంజ్ అయితే కాదు ప్రస్తుతం. నేను అదే అనుకుంటా. రజనీకాంత్, విజయ్ ఆ స్టేజ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మన దగ్గర ఉన్న వేరే స్టార్లు అట్లా తీసుకుంటే, ప్రభాస్ అని పవన్ కళ్యాణ్ అట్లా తీసుకుంటే ఆ రేంజ్కి వస్తుంది. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి నువ్వేం చేస్తావు? సేమ్ అవి ఎలివేషన్స్. కూలీల స్టోరీ ఏముందిరా? కూలీల స్టోరీ లేదురా. అరే కూలీ నువ్వు కానీ నేను మొదలెస్తా. టెక్నికలీ చెప్తున్నా కదా, లోకేష్ కనకరాజు సినిమా రిలీజ్కి ముందు మాట్లాడిన విషయానికి, సినిమా నేను చూస్తున్నప్పుడు నా మైండ్లో కనిపించే కథలకి, ఆ సినిమాకి ఏం సంబంధం లేదు. వద్దయ్యా, లోకేష్ కనకరాజు వద్దు. గో స్లో, గో స్మాల్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. అది పరిస్థితి. దాంతో అప్పటివరకు నేనేమన్నాను, మనోడు ఫీడ్బ్యాక్ తీసుకుందే పని అవుతుంది ఫస్ట్ లోకేష్ కనకరాజు. ఆ తర్వాత కూలీ హిస్ వరస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్ ఒకటి. దాన్ని ఏదో మనకి మసిపూసి మారేడుగా చేసేది హడావిడి చేశారు కానీ బట్ నో, ఇట్స్ హిస్ వరస్ట్ ఫిలిం అంతే. నేను ఎన్నదైతే ఏంటంటే హీ కెన్ డూ కదా వాట్ హీస్ థింకింగ్. అంటే 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పారు అనేది చెప్తున్నారు. విన్నది ఏంటంటే ఈ ప్రస్తుతానికి తీసిన టెంప్లెట్ ఫిల్మ్స్ ఏ కాదంట, దిస్ ఇస్ మోర్ రూటెడ్ ఫిలిం అంట. సో దానికి అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం రాసిన స్టోరీయా కాదనేది తెలియదు. ఇద్దరు డేట్స్ ఉన్నాయి, ఇద్దరిని కలుద్దాం చూస్తున్నారు. కేవీఎన్ వాళ్ళ మధ్యలో 2-3 సార్లు కలిశారు. సో అదొకటి ఉంది. అండ్ దీంతో పాటు ఇంకొక డైరెక్టర్ ఎవరో కూడా ఉన్నారు ఆప్షన్. అండ్ సో ఏమో మేబీ ప్రూవ్ చేసుకోగలిగితే హ్యాపీ. అంటే ఒక టిపికల్ గ్యాంగ్స్టర్ స్టోరీ అయి కాదండి ఈసారి. అదొకటి ఉంది, అదొక కైండ్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకోటి ఏంటంటే మన దగ్గర స్టోరీ లేదు. అయితే కేవీఎన్ వాళ్ళకి ఒక బ్లైండ్ పర్సన్
క్యారెక్టర్ తో ఉండే ఒక స్టోరీ ఏదో ఉందంట ఫ్రమ్ డెబ్యూ పర్సన్. సో ఆయన దగ్గర నుంచి ఆ రైట్స్ పర్చేస్ చేసి దాన్ని లోకి చేత డైరెక్ట్ చేపిద్దాం అనేది కూడా ఒకటి ఉంది. ఇంకో డైరెక్టర్ ఎతుకుదాం అనేది ఉంది. అది అండ్ ఈ లోకి డేట్స్ అయితే అవి రోలెక్స్ కోసం తీసుకున్న డేట్స్ అంట అవి. సో ఇదొకటి ఉంది. సో ఈ అల్ల కల్లోలంలో పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని దేనికి మెర్జ్ చేస్తారు, ఎవరితో చేస్తారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. మీరేమన్నా చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయకండి. అది ఇక్కడ చూడండి, లోకి డజంట్ అగ్రీ హిస్ మిస్టేక్స్, హీ థింక్స్ హీ స్మార్ట్. దట్స్ ద ప్రాబ్లం. అంటే మేబీ బయట అట్లా చెప్పి లోపల మ్యాన్ నో దీంట్లో ఇష్యూ ఉంది, ఐ వాంట్ టు లుక్ ఇన్ టు దిస్ అని అలా ఆలోచించుకుంటే పర్లేదు. కానీ నేను ఇప్పుడు లియోలో జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో రిపీట్ చేస్తున్నాయి. ఇంకా ఎక్కువ మిస్టేక్స్ చేశాడు కూలీలో. కూలీయే మిస్టేక్ అది అన్ని చేశాడు. సో నాకు ఫీడ్బ్యాక్ ఏం కనపడలేదు. ఎవరైనా కానీ పోతూ పోతూ హీ షుడ్ గెట్ బెటర్, బట్ నో హీస్ గెటింగ్ వర్స్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు తమిళ డైరెక్టర్స్ ఎవరు ఒక తెలుగు హీరోని హ్యాండిల్ చేసినా వర్క్ కాలేదు. ఐఎమ్ హోపింగ్ A22 షుడ్ వర్క్, బట్ కాలేదు. సో ఇప్పుడు అవసరమా ఇలాంటి సినారియోలో? మనోడు యూబీఎస్ తీస్తున్నాడు, ఆ తర్వాత దిల్ రాజు గారితో ఒక 2 ఫిల్మ్స్. అయినా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బిజినెస్ కి సినిమాలు బిజీ ఉన్నాయి, చాలా బిజీ ఉంటున్నారు ఆయన. ఇప్పుడు ఇంకో సినిమా ఎట్లా సెట్ అవుతుంది లోకితోడైనా కానీ ఎవరితోటైనా కానీ? నేను ఒకటి చెప్పనా, ఎందుకు అయి ఉంటుందో అంటే దీంట్లో పాసిబిలిటీ నేను ఎందుకు చూస్తున్నాను చెప్పను. ఒకవేళ నేను ఒక సైడ్ వైపు చూస్తే లోకేష్ కనకరాజు హీరోస్ డేట్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఆయన ఒక కైండ్ ఆఫ్ సీనియర్ యాక్టర్స్ ఆర్ లైక్ ఒకవేళ ఇన్ కేస్ యాక్టర్ వాళ్ళు రాకపోయినా కానీ ఐ కెన్ షూట్ సమ్ వర్షన్ ఆఫ్ ఇట్, అంటే ఓజీలో జరిగినట్టుగా అలాంటి వర్షన్స్ కూడా ఆయన ఆయన దగ్గర ఉన్నాడు ప్రస్తుతానికి. అండ్ ఆ తర్వాత ఐ థింక్ హిస్ లాంగెస్ట్ డేట్స్ ఒక హీరోకి తీసుకున్నది లియో. మేబీ లాంగెస్ట్ స్క్రీన్ టైం ఒక లీడ్ యాక్టర్ కి లోకేష్ ఫిలిమ్స్ లో ఉన్నది లియోలో మాత్రమే. మిగతా అన్ని కూడా అండర్ 40 minutes, అండర్ 1 hour లో కొట్టేస్తాడు. చూసుకో, అబ్జర్వ్ చేయి. విక్రమ్ అయితే మరి. సో ఇలాంటి సినారియోలో పవన్ కళ్యాణ్ గారికి కూడా కావాల్సింది ఆ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫిలిం మేక్ చేసే పర్సనే. సో లైక్ వీలైనంతవరకు లిమిటెడ్ డేట్స్ తో ఫినిష్ చేయగలగాలి, అండర్ 60 days, అండర్ 90 days, అండ్ స్టిల్ హీ హాస్ టు మేక్ ఎ ఫిల్మ్ లుక్ గుడ్ అండ్ హీ హాస్ టు ప్రెజెంట్ హిమ్ వెల్. సో ఇలాంటి సినారియోలో లోకి కుడ్ బి దట్ పర్సన్. అందుకని అది జరిగింది కాబట్టి. ఈవెన్ కూలీ ఆల్సో, కూలీలో రజనీకాంత్ గారి స్క్రీన్ టైం అంత ఎక్కువ ఉండదు, బట్ స్టిల్ స్టోరీ కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది సినిమా వద్దాలతోటి తమిళతో వద్దు నేను అంటున్నా ఏంటంటే వీళ్ళు ఎందుకని పిక్ చేస్తారు నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు లేదు నేను డెడికేటెడ్ గా చేస్తా, షూట్ తొందరగా కంప్లీట్ చేస్తా అంటే గో విత్ వివేక్ ఆత్రేయ. వివేక్ ఆత్రేయ ప్రూవ్డ్ డివివి తోటే బ్యాకప్ చేసినంత మంచి ప్రోడక్ట్ ఇచ్చిండు. హీ క్యాన్ డూ కమర్షియల్, హీ క్యాన్ డూ గ్రేట్ రైటింగ్ స్టోరీ, హీ క్యాన్ డూ ఎలివేషన్స్, హీ క్యాన్ డూ ఇట్. ఉన్నారు మన దగ్గర కొత్త డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో సుజిత్ ఆల్రెడీ యూ మేడ్ అ మూవీ. ఇంకెవరు ఉన్నారా? ఇప్పుడు బాబీ అంటే మళ్ళీ ఆల్రెడీ సర్దార్ ఇచ్చి మనకి రాడు పెట్టిందో వద్దు, కానీ మీకు అనిల్ రావిపూడి మూవీ తర్వాత ఇంకా మాట్లాడదు. అది పరిస్థితి. ప్లీజ్ డోంట్ గో విత్ ఎనీ తమిళ డైరెక్టర్లతో వద్దయ్యా, వేరే డైరెక్టర్లతో వద్దురా బాబు ఇప్పుడున్న పరిస్థితిలో. ముఖ్యంగా నన్ను అడిగితే ఓజీ షుడ్ బి ఈజ్ రిటైర్మెంట్ ఫిల్మ్ బ్రో. అవసరం లేదు ఇంకా వేరే సినిమాలు అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఉన్న పొజిషన్ లో వేరే సినిమాలు అవసరం లేదు. ఇప్పుడు అంతే కాబట్టి ఇప్పుడు ఒక 5 years తర్వాత మళ్ళీ హీ కెన్ కమ్ బ్యాక్ అండ్ నో ప్రాబ్లం. పీపుల్ విల్ కమ్. హైయాటస్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇస్ ది ఓన్లీ స్టార్ రైట్ నౌ. హీ కెన్ టేక్ అన్ హైయాటస్. ఒక 3 years ఆయన సినిమాలు చేయకుండా ఆగి నేను మళ్ళీ ఇస్తున్నా అన్నప్పుడు పీపుల్ కెన్ కమ్ బికాస్ హీ ఈజ్ ఇన్ పాలిటిక్స్ రైట్ నౌ. అది చేస్తున్నాడు. మనకి ఖైదీ నెంబర్ 150 ఎట్లా జరిగిందో అట్లా జరగవచ్చు. హీ క్యాన్ డూ ఇట్, ఇంకెవరు చేయలేరు. గ్యాప్ వస్తే ఆ ఫ్లో పోతుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు. హీ గేవ్ us చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు టెక్నికలీ మనకి ఎంత వచ్చిందో తెలియదు కానీ 300 crores అయితే వచ్చింది ఓజీ. ఇట్స్ గ్రేట్ నంబర్ బ్రో. 300 crores చాలా పెద్ద నంబర్ బ్రో. ఓజీకి ఆరెంజ్ రావడం గ్రేట్ విషయం. అది మనకేదో ఇవన్నీ చూసి అలవాటు అనిపిస్తుంది కానీ చాలా గ్రేట్ నంబర్ అది. అంత తెచ్చిన తర్వాత ఇప్పుడు ఉస్తాద్ ఎట్లా కంప్లీట్ చేయాల్సి వచ్చినట్టు. ఉస్తాద్ ఆడుతుందా లేదో తెలియదు. ఇక్కడ యూసా ఓజీ. అండ్ ఆల్సో ఇప్పుడు ఏమైందంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి 2 పెద్ద శాపాలు ఉన్నాయి. ఒకటి ప్రీవియస్ ఫిల్మ్ ఓజీ అయితే, ఇంకోటి వీళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చింది గబ్బర్ సింగ్. అండ్ ఆల్సో హరిశంకర్ ట్రాక్ రికార్డ్. 3 శాపాలు. సో పడుతుంది. గబ్బర్ సింగ్ ఎందుకు శాపం అయిందంటే అది రీక్రియేట్ చేయగలుగుతాడా లేదా అనేది శాపం. అరే డోంట్ యూ రియల్లీ థింక్ వీళ్ళ ప్రమోషనల్ మెటీరియల్స్ లో ఎప్పుడైతే ప్రమోషన్స్ చేస్తారో గబ్బర్ సింగ్ కంటే అమ్మ మొగుడు సినిమా తీసామని చెప్పరా? దాంట్లో కనీసం చెప్పినప్పుడు
ఉన్న ఆడియన్స్లో ఒక 10% అయినా కానీ మరి వీళ్ళు 10% కంటే పెద్ద సినిమా తీశారని అనుకోని పోరా యా మరి పోతారు అది కాదా ఇబ్బంది డూ యూ రియల్లీ థింక్ అసలు బొంగు కదా కూడా కాదు బ్రో చాలా కష్టం బ్రో ఇప్పుడు సిచ్యువేషన్లో వాళ్ళు నిజంగానే ఆ రేంజ్ స్టోరీ ఉన్నా కానీ ఇట్ వాస్ రీరిటర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీమేక్ అయింది రీరిటర్న్ అయింది తర్వాత మళ్ళీ చేంజెస్ చేశారు వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారి వాట్ ఈస్ అప్డేట్స్ ఏరియా లేవు ఆయన కరెక్ట్ టైంకి రాలేదు షూటింగ్ డిలే అయింది వేరే చేస్తున్నారు రాశి కన్నా వీళ్ళు ఎవరెవరు కొత్తగా వచ్చారు వాళ్ళ షూటింగ్ కంప్లీట్ అవుతుంది కంప్లీట్ కాలేదు ఇంకా ఇన్ని చేసుకొని ఉస్తాద్ ఐ డోంట్ రియల్లీ థింక్ బ్రో సుజీత్ చాలా 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 కష్టపడ్డాడు కాబట్టే ఓజీ ఫెల్ట్ లైక్ అ సింగులర్ మూవీ నువ్వు హరిహర వీరమ్మలో చూస్తే ఒక పార్ట్ ఎప్పుడో తీసినట్టు ఇంకో పార్ట్ ఇంకెక్కడ తీసినప్పుడు అట్లా ఉంటుంది బ్రో అవును ఏందో ఏమో అట్లుంది పరిస్థితి నేను లైక్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫిలిమ్స్ చేస్తున్నారంటే ఓపెన్ రీజన్ లైక్ హీ నీడ్స్ పార్టీని స్టేబుల్ చేయాలి దాన్ని మొత్తాన్ని రన్ చేయాలి అండ్ హిజ్ రెవెన్యూ ఇస్ బిగ్గెస్ట్ సోర్స్ అండ్ ఆయనకి బిజినెసెస్ ఏం లేవు ఫిల్మ్ ఈజ్ ఇస్ బిజినెస్ సో మేబీ అందుకనే ఆయన ఇంకా ఫిలిమ్స్ రన్ చేయడానికి కారణం ఫర్ ద మనీ టు ఫ్లో కానీ మనకు అదంతా లైక్ ప్రతి ఒక్క యాక్టర్ కి కూడా ఫైనాన్షియల్ రీజన్ లేకుండా ఫిలిమ్స్ అని తీయరు వాళ్ళు లైక్ నోబడీ డస్ సోషల్ సర్వీస్ లైక్ ఫిలిమ్స్ నుంచి అట్లీస్ట్ సో అలా చేస్తున్నప్పుడు అదంతా ఐ డోంట్ మైండ్ మనకు అదంతా అనవసరం కానీ హీ షుడ్ మేక్ గుడ్ ఫిలిమ్స్ తీని డేట్స్ అంటే అదంతా కూడా బిహైండ్ ద సీన్స్ లైక్ వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ అదంతా బట్ అది ఫిలిం రిజల్ట్ లో మనకు కనపడకూడదు ఓజీ డిడ్ దాట్ వీలైనంత వరకు దాన్ని సస్టైన్ చేయగలిగింది సో మనకి అలాంటిది రీక్రియేట్ చేసే డైరెక్టర్స్ కావాలి లైక్ ఇప్పుడు ఈయన రీక్రియేట్ కొన్ని రోజులు ఓజీ లాంటి రీక్రియేట్ అంటే ఓజీ రీక్రియేట్ కాదు చిచ్చి ఓజీ రీక్రియేషన్ కాదు నడుతుంది ఇప్పుడు ఈ ఫిలిం 2 సంవత్సరాలు షూటింగ్ నడిపిన ఇన్ని డిలేలు వచ్చినా స్టిల్ ఇట్ షుడ్ లుక్ లైక్ ఎ సింగులర్ ఫిలిం అలాంటి డైరెక్టర్స్ కావాలి మనకి అది చాలా తక్కువ తెలుగులో కష్టం ఆయనకి. తమిళతో చేస్తా అంటే కష్టం ఇంకా అది తమిళలో చేస్తుంటే కష్టం ఎందుకంటే సాంబార్ కుళ్ళిపోద్ది అది. చాలా తొందరగా అది, మరి దారుణం. చాలా ఒక సినిమా తొందరగా. అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ సినిమాతో నమ్మకం ఉండదు అట్లాంటి సినిమాలు చూస్తారు